గత 5 ఏళ్ళు పనిచేస్తే ఈ రోజున ఉన్న నాయకులు ఏం చెప్తున్నారండి? కేవలం మాటలు చెప్తున్నారు. ఉదాహరణకి హిందూపూర్ తీసుకుందాము. వరుసగా 3 సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగ్ ఏదో ఉంటే రావడం, కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం. ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ జరుగుతున్న సంగతులు ఆయనకి ఏం తెలుసు? దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు? అసలు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూపూర్, ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా, అవునా కాదా? కాలేజ్ స్టార్ట్ అయిందా అండి? దయచేసి చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా. మొదలైందా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏమన్నా మొదలైందా? కేవలం ఈ యొక్క బోర్డు మాత్రం కనబడుతోందంటే. మరి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 3 15 సంవత్సరాలు ఒక కాలేజీని మొదలెట్టలేకపోయిన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉండే అంట, లేకపోతే గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇన్ని స్థానాలు వచ్చాయి అన్ని స్థానాలు వచ్చాయని. నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో హిందూపూర్ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలియజేసిందండి. ఒక్క బూతులు ఒక్క ఓటు కానీ నేను ఎరిగామంటే ఎప్పుడైనా ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు. మీ నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, ఈవీఎంల వల్ల గెలిచిన గెలుపు అని ప్రజలందరికీ కూడా మళ్ళీ మనం గుర్తు చేయాల్సిన పరిస్థితి. అలాగే ఇంకొక ప్రముఖ నాయకుడు ఉన్నారు, ఈయన ఎక్కడైనా కనబడితే కొంచెం చెప్పరా మీరు నాకు? ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయగలరు. కనబడుట లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు మిస్సింగ్. రాష్ట్రంలో అయితే అంటే రాష్ట్రంలో జరిగేవి ఈయనకి కనబడట్లేదు, ఆయన రాష్ట్ర ప్రజలకి కనబడట్లేదు. మళ్ళీ గొప్పగా నిన్న ఒక నివేదిక ఇచ్చారంట. రాష్ట్రంలో మొత్తం ఈ సంవత్సరాల్లో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలన్నీ నివేదికలు ఇచ్చి సమీక్షలు చేసుకున్నారట. అది చాలా గొప్పగా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు నిజంగా నివేదికలు ఇవ్వాలంటే ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన తర్వాత హిందూపూర్ లో జరిగిన మొట్టమొదటి ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యం దగ్గర నుంచి మొన్నటికి మొన్న చెట్టు కట్టేసి కొట్టిన మహిళపై జరిగిన దారుణం వరకు ఎన్ని ఆడపిల్లల జీవితాలపై వాళ్ళు నివేదికలు ఇవ్వాలండి? ఎన్ని కుటుంబాలపై వాళ్ళు నివేదికలు ఇవ్వాలి? ఎంతమంది నిరుద్యోగుల కన్నీళ్లపై వాళ్ళు నివేదికలు